హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. భవిష్యత్తులో మంగళగ్రహం మనిషికి నివాస స్థలంగా మారితే ఎలా ఉంటుంది? ఎందుకంటే భూమిపై జనాభా పెరుగుతుంది, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు అధికమవుతున్నాయి. అలాంటప్పుడు శాస్త్రవేత్తల దృష్టి మంగళగ్రహం వైపు పడింది. ఒకరోజు మనిషి అక్కడ నివసిస్తాడని కాదు, నివసించడం మొదలు పెడతాడు అనే స్థాయికి చేరుకున్నాడు. మంగళగ్రహం భూమికి సగటున 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణానికి సుమారు 6 నుండి 9 నెలలు పడుతుంది. ఇది సాధారణ విహారం కాదు, ఇది ఒక రిస్క్తో కూడిన సాహసయాత్ర. స్పేస్ షిప్స్ శక్తివంతంగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం మాత్రమే కాదు, తిరిగి రావాలంటే కూడా చాలా కష్టం. మంగళగ్రహంపై గాలి లేదు. అక్కడ ఉష్ణోగ్రతలు 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. మనం నివసించాలంటే గాలి, ఉష్ణోగ్రత, రేడియేషన్ నుండి రక్షణ కల్పించే నివాస స్థలాలు కావాలి. అందుకే మన నివాసం గుహలలో లేదా ప్రత్యేక గాజు గోళాలలో ఇవి సౌరశక్తిని ఉపయోగించుకొని లోపల చల్లదనాన్ని, వెలుతురును ఉంచుతాయి. మంగళగ్రహంలో ఆక్సిజన్ లేదు. మనం శ్వాసించడానికి అవసరమైన గాలి కోసం పచ్చి మొక్కలు లేదా నీటిని విడదీసే ప్రత్యేక పద్ధతులు అవసరం. నీరు, మంచు రూపంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని కరిగించి ఉపయోగించాలి. ఆహారం అక్కడే సాగు చేయాలి. గ్రావిటీ తక్కువగా ఉండటంతో హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ పద్ధతులు ఉపయోగపడతాయి. అక్కడ మనిషి జీవనం కొత్తగా మొదలవుతుంది. కొత్త సమాజం, కొత్త నిబంధనలు. అక్కడ మనం భూమిపై చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. మంగళగ్రహంపై మానవ సమాజం అంటే శాంతి, సహకారం, విజ్ఞానం మీద ఆధారపడిన జీవితం కావాలి. అక్కడ రోబోట్లు పెద్ద పాత్ర పోషిస్తాయి. అవే పంటలు పెడతాయి, పండిస్తాయి కూడా. నివాసాల నిర్మాణం చేస్తాయి, మరమ్మతులు చేస్తాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆలస్యంగా చేరుతాయి. కాబట్టి మానవులు స్వయం నిర్ణయాలతో జీవించాల్సి ఉంటుంది. ఊహించండి, పిల్లలు మంగళగ్రహంలో జన్మిస్తే వారి శరీర నిర్మాణం భిన్నంగా ఉండవచ్చు. చదువు పూర్తిగా డిజిటల్, ఆటలు, అద్భుతమైన ఇంటరాక్టివ్ స్పేస్ గేమ్స్. ఇక్కడ భూమిపై ఉన్న ప్రతి అంశం అక్కడ కొత్తగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఈరోజు మనం ఊహించేది రేపు వాస్తవం కావచ్చు. మంగళగ్రహం ఎర్రటి గ్రహం, శూన్యమైన భూములు ఉన్నాయి అక్కడ. ఇది మన భవిష్యత్తులో నివాసం అయితే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి భూమిపైన వనరులు తగ్గిపోతున్నాయి కదా, తప్పదు మరి. భూమి నుండి మంగళగ్రహం దూరం సగటున 22 కోట్ల కిలోమీటర్లు. ఇప్పటికే నాసా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. రాకెట్లు మంగళగ్రహాన్ని చేరుకోవడానికి 6 నెలల నుంచి 9 నెలల సమయం పడుతుంది. అది సెలవు విహారయాత్ర కాదు, అది జీవితానికే ఒక సవాలు. మంగళగ్రహం ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. మధ్యాహ్నం కూడా -20 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండవచ్చు. రాత్రివేళ అయితే -100 డిగ్రీ సెల్సియస్ వరకు. ఇక గాలి, మనం ఊపిరి పీల్చలేం. ఎందుకంటే అక్కడ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 95%, ఆక్సిజన్ మాత్రం 0.1% మాత్రమే. కనుక ప్రత్యేకమైన సూట్లు, డోమ్లోనే జీవించాల్సి ఉంటుంది. సో మంగళగ్రహంలో జీవించడం అంటే ఒక పెద్ద సవాలే. మనిషి విశ్వాంతరాలన్నీ ఛేదించుకొని ఖగోళంలో ఉన్న అన్ని అద్భుతాలను కనిపెడుతూ ఉన్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఈ మంగళగ్రహంలో మనం అడుగు పెట్టలేకపోతామా? ఒక కొత్త జీవితాన్ని రాబోయే తరాలని అందించలేకపోతున్నామా? అయినా ఏంటి, ఇప్పుడున్న భూమి నివాస స్థలంగానే ఉంది కదా. ఇప్పుడు మనం భూమిని నాశనం చేసుకోకపోతే వేరే గ్రహాన్ని అన్వేషించాల్సిన పనే ఉంది. అందుకే విజ్ఞానాన్ని, వనరులని సమృద్ధిగా కాపాడుకున్నప్పుడే రాబోయే తరాలు చాలా సుఖపడతాయి, లాభపడతాయి. అందుకే చెప్తున్నాను, వన సంరక్షణ మన సంరక్షణ. సో ఈ విశ్వాంతరాలలో చాలా గ్రహాలు జీవ మనుగడ కోసం నివాసయోగమై ఉండవచ్చు. సో దానికి సంబంధించిన వీడియోస్ని ఇంకా మున్ముందు చేస్తూ ఉంటాను. సో దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.